మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ప్రజెంట్ మన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎంపాలెం కార్షెడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. సో ఏదైతే ఆగస్టు 15వ తారీఖు నుంచి మొదలైనటువంటి ఈ యొక్క శ్రీశక్తి పథకం ప్రతి మహిళలకు ఉచిత బస్సు అనేది నిజంగా చాలామంది మహిళలు అయితే కనుక ఆనంద బాష్పాలతో చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో కొంతమంది మహిళలు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు పావని. అవును గారు చెప్పండి, ఏదైతే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు శ్రీశక్తి పథకం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రియాక్షన్ ఏ విధంగా? ప్రజెంట్ అయితే ఆ లేడీస్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి పెట్టినందుకు. చాలా బాగుంది అని అంటున్నారు. ప్రతి వాళ్ళ దగ్గర బస్ ఎక్కిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఆయన బాగా పెట్టారు, ఈ పథకం చాలా బాగుంది అని అంటున్నారు. రోజు ట్రావెల్ చేసే వాళ్ళకి మినిమం ఒక 50 రూపాయల నుంచి 100 రూపాయలు ట్రావెలింగ్ చార్జెస్ బాగా సేవ్ అవుతున్నాయండి. దానివల్ల సేవ్ అవుతున్నాయి. ఆయన బాగా పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు బాగా పెట్టారు. దానివల్ల లేడీస్ కూడా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. డైలీ తిరిగిన వాళ్ళకి చాలా బాగుంటుంది. నేను వెళ్తున్నాను సార్, డైలీ నేను వెళ్ళి వస్తుంటాను. నేను అక్కడ చిరువాడ నుంచి ఇక్కడ గోపాలపట్నం ఇక్కడ పెందుర్తి మధ్యలపాలెం వరకు వస్తూ ఉంటాను. నాది సేవ్ అయిందండి. నా దగ్గర 600-700 వరకు సేవ్ అయింది. బాగా అయింది, బాగా చేసుకున్నాను సార్. అది అలా పక్కన పెట్టుకున్నాను. బాగుంది అనిపిస్తుంది సార్. సేవ్ చేసుకోవడం దేని కూడా దానికి ఉపయోగపడతాయి మనకి అమౌంట్. సార్ ఈ పథకం పెట్టినందుకు చాలా బాగుంది. ఆధార్ దీని మీదే ఎలా అనిపిస్తుంది? చాలా బాగానే అనిపిస్తుంది. ఈ పథకం ఉపయోగకరం ఉపయోగకరం, చాలా బాగుంది. ఆధార్ కార్డు మీద ఫ్రీ జర్నీ ఎలా అనిపిస్తుంది? బాగుందండి. యూస్ఫుల్ డెఫినెట్లీ. జీరో ఎలా అనిపిస్తుంది అండి? అంటే ఈ సర్వీస్ మీకు ఏ విధంగా ఉంది? సర్వీస్ బాగానే ఉంది. ఈ రోజు కొంచెం ఖాళీ ఉంది, రోజు ఫుల్ రష్. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారు? నేను హనుమంతవాక నుంచి ఆనందపురం. హనుమంతవాక నుంచి ఆనందపురం. మామూలుగా అయితే ఇంతకు ముందు 40 రూపీస్ ఉంటుంది, 35 జీరో. సో ఏ విధంగా అంటే పర్వాలేదు, హ్యాపీ. నమస్తే, మీ పేరు? నా పేరు శృతి అండి. మ్యామ్ చెప్పండి, శ్రీశక్తి పథకం ప్రతి మహిళలకు ఉచిత బస్సు అనేది మీకు ఏ మేరకు నచ్చింది, ఏ విధంగా ఉంది? నేను విజయనగరం నుంచి వస్తాను ఇక్కడ కాలేజ్కి. డైలీ నేను ఆగస్ట్ 15 నుంచి వస్తున్నాను. డైలీ నాకు ఫ్రీ టికెట్ వస్తుంది. అంతకుముందు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత సేవ్ అవుతుంది? కార్షెడ్కి అయితే 65 రూపీస్ తీసుకునేవారు ఆన్ ట్రిప్కి. నాకు రోజు 130 రూపీస్ అయ్యేది. ఇప్పుడు సేవ్ అవుతుంది. ఏ విధంగా ఉంది పర్సనల్ గా? అంటే చదువుకునే స్టూడెంట్ గా మీకు ఏ విధంగా? అయితే చాలా సేవ్ అవుతున్నాయి మనీ. మనకి వెళ్ళి రావడానికి కూడా చాలా సదుపాయంగా ఉంది. సో ఇది నిజంగా ఉపయోగపడుతుందా? చాలా వరకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఎలా ఉంది? బాగుంది, హ్యాపీ. ఒకప్పుడు ఇదే ఛార్జ్ కి ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే బస్సును బట్టి టికెట్ ఉంటుంది కదా. మాకు ఏ బస్సు ఎక్కినా ఫ్రీ అన్నారు కాబట్టి ఆ టికెట్తో సమస్య లేదు, అందుకని మేము. థ్యాంక్స్. ఈ శ్రీశక్తి పథకం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏ విధంగా ఉందంటారు? అసలు మీరు వాడారా? వాడానండి. ఇప్పుడు బస్సు కోసమే చూస్తాను, చాలా బాగుంది. మాకు ఎక్కడంటే అక్కడ, మాది చంద్రాంపాలెం అండి. కాకపోతే ఏంటంటే అక్కడ బస్సులు ఆగటం లేదండి. చంద్రాంపాలెం వెళ్ళిపోతే మధురవాడ వెళ్ళిపోవాలి, లేకపోతే కార్షెడ్ వచ్చేయాలి. బస్ స్టాప్ అయితే ఉంది కానీ బస్సులు ఆపటం లేదు. మాకే కాదండి, అమ్మాయిలు చదువుకున్న అమ్మాయిలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఏదైతే జీరో టికెట్ రూపాయి తీసుకోకుండా ఉచితంగా మీరు ట్రావెల్ చాలా ట్రావెల్ చేసినాను, బాగానే ఉంది. ఇప్పుడు బస్ కోసం కూడా నిల్చున్నాము, బస్ కోసం వెళ్తాను. ఈ బస్ కోసం వెయిట్ చేసి నెక్స్ట్ ఏదంటే డబ్బులు వెచ్చించి వెళ్ళేది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడే బాగుందండి. ఇప్పుడు మేము ఎక్కడంటే బస్సు ఆపుతాను, ఎక్కుతాను, బాగా ఉంది. ఈ డబ్బులు మీరు సేవింగ్స్ గా కానీ లేదా దాచుకునే విధంగా దేనికి పనిచేస్తారు? ఇప్పుడు అక్కడ వెళ్ళాలంటే, ఇప్పుడు టౌన్ లోకి వెళ్ళాలంటే 40 రూపాయలు 50 రూపాయలు అయిపోతుందండి. మరి మాకు మిగిలినట్లే కదండి. బాగానే ఉందండి అంతాను. థ్యాంక్ యూ అండి. ఇది చాలా హ్యాపీగా ఉందండి. లేడీస్ కి చాలా కంఫర్టబుల్ గా, మంచి బెనిఫిట్ గా
అంతా అన్ని విధాలుగా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అసలు ఉచిత బస్ కాన్సెప్ట్ మీకు ఏ విధంగా అనిపించింది? వచ్చిన బస్ కాన్సెప్ట్ అంటే సూపర్ 100% అండి, షూర్. మహిళలకి శ్రీశక్తి పథకం ఏ విధంగా ఉందంటారు? ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది? అయ్యో చాలా చాలా బాగుంది ఇది. అందరికీ ఉపయోగకరమే. ఏంటి రెగ్యులర్ గా పని చేసుకునే వాళ్ళు ఆటో ఎక్కి వెళ్ళాలంటే డబ్బులు ఎక్కువ కట్టుకుని వెళ్ళాలి. ఇవన్నీ డబ్బులు బాగా సేవ్ అవుతాయి. ఏంటి వాళ్ళకి వచ్చిన జీతం వాళ్ళకి చేతి నిండా ఉంటుంది, డబ్బులు పోకుండా. కానీ చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు. ఇదే ఫస్ట్ టైం నేను బస్ ఎక్కడం. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? ఈ పథకం పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మి లక్ష్మి గారు ఎక్కడికి వెళ్తున్నారు? నగరపాలక. నగరపాలక. మామూలుగా అయితే ఇంత ముందు 25 రూపాయలు అంత టికెట్ తీసేవారు. 25 అంటే ఆధార్ మీద అంటే రూపాయి తీసుకోకుండా ఫ్రీగా ఉచితంగా అయితే కనుక మహిళలు వెళ్తున్నారు. ఇది ఏ విధంగా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఏం చేద్దామంటే బిజీ లేదు. చెప్పండి. ఆనందంగా ఉందండి. మరి డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళు ఉంటారు. మరి అంత ఫ్రీగా అంతే, మరి అందరు హోపడినట్టుగా కదా ఆడవాళ్ళకి అందరికి. అందుకంత ఆనందంగా ఉంది. తగలపలస రెగ్యులర్ గా వెళ్తుంటారా? వారం 2 సార్లు 3 సార్లు వస్తాయి. అలాగే సరే మీకు అటు అటు నుంచి 60, ఇటు నుంచి 60, 120 అవి. ఇది ఏదైనా సరే ఇలాగ ఒక వారానికి ఒక 200 రూపాయలు సేవ్ అవుతుంది. మరి సాయం అయినట్టుగా కదా. అవి దేనికి వాడతారు మీరు మామూలుగా? ఇంట్లో పిల్ల తల్లులకి టిఫిన్ కి బజార్కి తల్లి పిల్లలు పెంచుకున్నట్టుగా, మా కష్టం కోసం కోరుకున్నట్టుగా. కానీ మంచి పని చేశాడు అతను. ఏదైతే ఉచిత పథకం బస్సు మహిళలకు ఉచితం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండదు? పర్వాలేదు, కొంచెం సపోర్ట్ గా ఉంటుంది కదా లేడీస్. ఆర్థికంగా సపోర్ట్ గా ఉంటుంది. నిజంగా ఇది మహిళలకు బాగా ఉపయోగపడతాను. ఉపయోగపడవచ్చు. జాగ్రత్తగా అందరూ ఏ ఇబ్బంది లేకుండా వెళ్తే పర్వాలేదు. దాన్ని ఇంకా ఎక్కువ అందరూ అంటే డిస్టర్బెన్స్ పడకుండా సాఫ్ట్గా వెళ్ళిపోతే పర్వాలేదు. ఇంకా అక్కడ తెలంగాణలో ఎలాగే ఇంత గొడవలు అలా లేకుండా ఉంటే బాగుంటుంది. లేకపోతే మనకి అదే పరిస్థితి వస్తుంది. చూస్తే కనుక పరిస్థితి మహిళలందరూ హర్షభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మహిళలకి ఉచిత బస్సు సదుపాయం కన్నా వాళ్ళు వెనకేసుకునే అంటే పోపు డబ్బాలో దాచుకునే 10 రూపాయలకే చాలా ఆనందపడతారు. ఇటువంటి పరిస్థితిలో వందలాది రూపాయలు అయితే కనుక వాళ్ళకి ప్రతి వారం సేవ్ అవుతున్న పరిస్థితి. సో నిజంగా చెప్పాలంటే మహిళలకి ఈ శ్రీశక్తి పథకం, మహిళలకు ఉచిత బస్సు అనేది నిజంగా చాలా వరకు ఉపయోగకరం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.